హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం సామ్సంగ్ గెలాక్సీ F23 5G మొబైల్ని అన్బాక్స్ అయితే చేయబోతున్నాం. యాక్చువల్గా ఈ మొబైల్ లాస్ట్ ఇయర్ వీళ్ళు తీసుకొచ్చిన F22కి సక్సెసర్ అనమాట. కాకపోతే దాంతో కంపేర్ చేస్తే మనకి చాలా ఫీచర్స్ అనేవి ఇందులో వీళ్ళు మంచి ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. అంతేకాకుండా ఈ మొబైల్ ప్రైస్ కూడా చాలా అగ్రెసివ్ ప్రైస్లో అయితే తీసుకొచ్చారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ ప్రైస్లో వీళ్ళు తీసుకొస్తారని చెప్పి. ఈ మొబైల్ బాక్స్ మీద మీకు ఎంఆర్పి కనుక చూసినట్టయితే 23,999 రూపాయలు అని చెప్పేసి అయితే ఉంటుంది. కాకపోతే ఈ మొబైల్ ప్రైస్ చూస్తే మీకు 4GB 128GB వేరియంట్ 15,999 రూపాయలు తీసుకొచ్చారు. 6GB 128GB వేరియంట్ ప్రైస్ చూస్తే 16,999 రూపాయలకి అయితే తీసుకొచ్చారు. ఇంతే కాకుండా మీకు ఐసిఐసిఐ కార్డు మీద వీళ్ళు లాంచ్ ఆఫర్ కూడా అయితే ఒక 1000 రూపీస్ వరకు అనౌన్స్ చేశారు. అంటే మీకు ఇక్కడ వచ్చేసరికి బేస్ వేరియంట్ 15,000 రూపాయలకి, అంటే 14,999 రూపాయలకి అయితే వీళ్ళు అందిస్తున్నారు. ఆ ప్రైస్కి శాంసంగ్ లాంటి బ్రాండ్ నుంచి అల్టిమేట్ మొబైల్ అని చెప్పొచ్చు అనమాట. ఇక ఈ మొబైల్ మనకి ఫ్లిప్కార్ట్లో ఈ నెల 16వ తారీఖు నుంచి అయితే వీళ్ళు సేల్ కూడా అయితే తీసుకురాబోతున్నారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఈ మొబైల్ అన్బాక్స్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ముందుగా మన బాక్స్ చూస్తే ఏ విధంగా అయితే కనిపిస్తుంది. సో మీరు ఆశ్చర్యపోయే విధంగా మీకు ఇటు తిప్పంగానే అర్థమైపోతుంది లోపల ఏం లేదనేది. ఛార్జర్ అనేది ఈ బడ్జెట్లో కూడా ఛార్జర్ తీసేయడం శాంసంగ్ అయితే మొదలుపెట్టింది. ఇంకా ఇక్కడ చూస్తే మనకి 6GB 128GB వేరియంట్ ఇది. ఇంకా ఆలస్యం చేయకుండా బాక్స్ సీల్ బ్రేక్ చేసి లోపల వీళ్ళు చూపించే అద్భుతం ఏంటో చూద్దాం. బూమ్ మనకు ముందే ఊడొచ్చేస్తున్నాయి బాక్సులు. సో ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్లో మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. అలాగే Type-C to Type-C కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా రీజనల్ లాక్ గైడ్ అలాగే క్విక్ స్టార్ట్ గైడ్ ఈ రెండు అయితే ఇందులో ఉంటాయి. అంతే ఈ బాక్స్లో ఉన్నవి. సో ఈసారి ట్రావెల్ అడాప్టర్ కొట్టేశారు కదా, సో అందువల్ల ట్రావెల్ అడాప్టర్ ఉండదు. అలాగే బ్యాక్ కేస్ కూడా మీకు ఈ బాక్స్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఇక్కడ మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. వావ్, మొబైల్ అయితే చూడంగానే ఇంకో మొబైల్ని గుర్తు చేస్తుంది. అదేంటో అనేది నేను మీకు చెప్తాను. ఇందులో మొబైల్ ఫోన్ ఒకటే ఉంది, ఇంకా బాక్స్లో ఏమీ లేవు. సో ఫ్లాగ్షిప్ మొబైల్స్ శాంసంగ్ మనం అన్బాక్స్ చేసేటప్పుడు ఆ బాక్స్లో ఏమేమైతే వస్తాయో అవే అయితే వీళ్ళు కూడా ఇందులో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకంతే. సో మొబైల్ అయితే మాత్రం చూడడానికి కొంచెం పెద్ద సైజు లాగా అయితే అనిపిస్తుంది. ఇంకా చూసారుగా ఏళ్ళు లైట్గా టచ్ అవుతున్నాయి. సో లుక్ అయితే మాత్రం ఇదంతా మనకి బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. మొబైల్ కెమెరా మోడ్యూల్ చూస్తే మీకు గుర్తొస్తూ ఉండొచ్చు, సామ్సంగ్ S20 FE మొబైల్ ఉంది కదా. సో ఇంచుమించు మనకి ఆ లుక్ అయితే మనకి ఇందులో కనిపిస్తుందని చెప్పాలి. బ్యాక్ సైడ్ నుండి ఎవరైనా ఇలా చూస్తే ఖచ్చితంగా ఇది సామ్సంగ్ S20 FE అనుకుంటారు, ఫ్యాన్ ఎడిషన్ మొబైల్ అనుకుంటారు. అలాగైతే మనకి ఈ మొబైల్ అయితే కనిపిస్తుంది. ఇక ఈ చుట్టూ ఫ్రేమ్ కూడా మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్తోనే ఈ మొబైల్ వస్తుంది అనమాట. ఇక్కడ సామ్సంగ్ బ్రాండింగ్ ఉంది, ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది, ఇక్కడే ఫ్లాష్ లైట్ కూడా కనిపిస్తుంది, ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, అలాగే వాల్యూమ్ బటన్స్ అయితే ఇక్కడే ఉన్నాయి. అదే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు పవర్ బటన్ కింద కూడా ఉపయోగపడుతుంది. ఇక టాప్లో వచ్చేసరికి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ని వీళ్ళు పెట్టడం మర్చిపోతారేమో అనుకున్నాను, కానీ మర్చిపోలేదు, పెట్టారు. ఇక ఇటు పక్కన చూస్తే మనకి సిమ్ స్లాట్ అయితే కనిపిస్తుంది. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే ఇది మనకి డెడికేటెడ్ స్లాట్తో వస్తుంది. అంటే 2 సిమ్ కార్డుని ఒక మెమరీ కార్డుని మీరు అట్ ఏ టైం అయితే యూజ్ చేసుకోగలరు. సో ఇదొక మంచి విషయం అని చెప్పాలి. ఇక బాటమ్ సైడ్ చూస్తే ఇక్కడ మెయిన్ స్పీకర్కి Type-C పోర్ట్, మెయిన్ మైక్, అలాగే 3.5 ఆడియో జాక్ అయితే ఉంది. సో ఇంకా నయం ఇది కూడా తీసేయలేదు. ఇక మొబైల్కి ఫ్రంట్ సైడ్ చూస్తే మనకి డిస్ప్లేకి టాప్లో వాటర్ డ్రాప్ నాచ్లో ఫ్రంట్ కెమెరా అయితే కనిపిస్తుంది. నాకు ఇదే కొద్దిగా డిసప్పాయింట్ అనిపించింది, ఎందుకంటే పంచ్ హోల్ తీసుకొచ్చుంటే బాగుండేది అనిపించింది. ఇంకా మొబైల్ అయితే చూడడానికి పెద్ద భారీగా లేదు, స్లిమ్ లాగే అనిపిస్తుంది. కాకపోతే కొద్దిగా వెయిట్ అయితే ఉంది, 190 గ్రామ్స్ అలా ఉంటుందేమో అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో చూద్దాం వెయిట్ ఎంత ఉందో. 198 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంది. ఇక మొబైల్లోని స్పెసిఫికేషన్స్ అలాగే ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, సో మొబైల్ బాడీ వచ్చేసరికి మీకు మొత్తం కంప్లీట్ ప్లాస్టిక్తో అయితే వస్తుంది. సో చూడడానికి కొంచెం పెద్దదానిలాగే మనకి మొబైల్ అయితే అనిపిస్తుంది అనమాట. ఇక బెజల్స్ విషయానికి వస్తే మీకు బాటమ్ సైడ్ చిన్న చూశారు కదా, కొంచెం పెద్దగానే అయితే అనిపిస్తుంది. చుట్టూ మనకి బెజల్స్ కూడా లైట్గా మనకి తిగ్గా అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అలాగే ఈ మొబైల్ మీకు పంచ్ హోల్తో రాలేదు, వీళ్ళు వాటర్ డ్రాప్ నాచ్తో తీసుకొచ్చారు. సో నేను అడిగాను అక్కడికి, నేను మీటింగ్లో ఉన్నప్పుడు ఎందుకు డ్రాప్ డిస్ప్లేతో తీసుకొచ్చారని. దానికి వాళ్ళు ఏదో రీజన్ చెప్పారు, కానీ బట్ అసలు నాకు అది అర్థం కాలేదు. ఇక మొబైల్లో శాంసంగ్ బాగానే తీసుకొచ్చింది బ్లోడ్వేర్, తీయాల్సింది బ్లోడ్వేర్, ఛార్జర్ కాదు. కాబట్టి ఇందులో బ్లోడ్వేర్ అయితే అలాగే ఉంది. సో ఇక్కడ నుంచి మరి బ్లోడ్వేర్ కావాలి అనుకుంటే అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఇది ప్రాబ్లం ఏం కాదు, బ్లోడ్వేర్ ఎక్కువ ఇవ్వడం వల్ల మనకి వచ్చిన ప్రాబ్లం అయితే ఏం లేదు, కానీ మళ్ళీ వాటిని మనం అన్ఇన్స్టాల్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా తర్వాత మనకి డయల్ ప్యాడ్, సో శాంసంగ్ డయల్ ప్యాడ్తోనే వస్తుంది కాబట్టి మీరు కాల్ రికార్డింగ్ ఆప్షన్ కూడా అయితే
ఇందులో ఉంటుంది. ఇక సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ చూస్తే మీకు 1UI 4.1తో అలాగే Android 12తో ఇది అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. సెప్టెంబర్ నెల సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉంది. సో లేటెస్ట్ అప్డేట్ ఏమైనా వచ్చిందో చూడాలి. ఇక ఈ మొబైల్లోని ప్రాసెసర్ సరికి మనకి స్నాప్డ్రాగన్ 750 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. వీళ్ళు ఈ సెగ్మెంట్లో చూసుకుంటే F23 అంటే వీళ్ళ రేంజ్లో బడ్జెట్ సెగ్మెంట్, అందులో వచ్చేసరికి వీళ్ళు స్నాప్డ్రాగన్ 750 ప్రాసెసర్ తీసుకొచ్చారంటే పర్వాలేదని చెప్పొచ్చు అనమాట. ఇది 5G సపోర్ట్ చేసే ప్రాసెసర్. 12 బ్యాండ్స్ మొత్తం మనకి 5G సపోర్ట్ అయితే చేస్తాయి. అలాగే మనకి ఈ ప్రాసెసర్ సరికి 8 నానోమీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. జీపీయూ చూసుకుంటే Adreno 619 ఈ జీపీయూ అయితే ఉంటుంది. ఈ మొబైల్లో మరో మంచి ఫీచర్ ఏంటంటే మనకి వీళ్ళు కూలింగ్ సిస్టమ్ కూడా ఇదే మొబైల్లో తీసుకొచ్చారు. అంటే మీరు గేమ్స్ ఆడేటప్పుడు ఎక్కువగా వర్క్ చేసేటప్పుడు మీకు కూలింగ్ సిస్టమ్ అనేది మొబైల్ హీట్ ఎక్కకుండా అయితే చూసుకుంటుంది. ఇది ఒక మంచి విషయం చెప్పాలి. ఇక ఈ మొబైల్లో స్టోరేజ్ టైప్ వచ్చేసరికి మీకు UFS 2.1తో వస్తుంది. ర్యామ్ టైప్ మీకు LPDDR4X ర్యామ్ అయితే ఉంటుంది. అలాగే ఈ మొబైల్లో మీకు ర్యామ్ ప్లస్ ఫీచర్ కూడా అందిస్తున్నారు అనమాట. అంటే వర్చువల్ ర్యామ్ మీకు అప్ టు 6GB వరకు అయితే అందిస్తున్నారు. మీకు మొబైల్లో 6GB అయితే ఇంటర్నల్ ర్యామ్ ఉంటుంది. ఇది కాకుండా ఇంకో 6GB కలిపితే మొత్తం 12GB మీకు అప్ టు ర్యామ్ అయితే అవుతుంది. ఇక ఈ మొబైల్లో డిస్ప్లే చూసుకుంటే మీకు 6.6 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ 120Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో ఈ డిస్ప్లే అయితే వస్తుంది. డిస్ప్లేకి ప్రొటెక్షన్గా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే ప్రొటెక్ట్ చేశారు. ఈ డిస్ప్లే మీకు వైడ్ 1 L1 సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. అంటే నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ని మీరు HD కంటెంట్లో అయితే వాచ్ చేయొచ్చు. ఇక డిస్ప్లే క్వాలిటీ విషయానికి వచ్చేసరికి పర్వాలేదు, బాగానే ఉంది అని చెప్పొచ్చు. ఇక స్పీకర్స్ విషయానికి వచ్చేసరికి ఇది మనకి మోనో స్పీకర్తో వస్తుంది. డాల్బీ అట్మాస్కి అయితే సపోర్ట్ చేస్తుంది. స్పీకర్ అవుట్పుట్ వచ్చేసరికి మీకు లౌడ్ ఉందని చెప్పొచ్చు. అలాగే మనకి 3.5 ఆడియో జాక్ని కూడా అయితే వీళ్ళు రిమూవ్ చేయలేదు కాబట్టి మీ దగ్గర ఉన్న ఎనీ వైర్డ్ ఇయర్ ఫోన్స్ యూజ్ చేసి మీరు చక్కగా ఆడియోని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక ఈ మొబైల్లో రేర్ సైడ్ మన కెమెరాస్ చూస్తే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అపర్చర్ 1.8తో వస్తే సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అపర్చర్ 2.2తో వస్తుంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ అపర్చర్ 2.4తో వస్తుంది. ఇది మ్యాక్రో సెన్సార్. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ అపర్చర్ 2.2తో అయితే వస్తుంది. ఇక కెమెరా సెటప్లోకి వెళ్ళి చూసినట్టయితే యాజ్ యూజువల్ వీళ్ళు ఎప్పుడు ఇచ్చే ఫీచర్సే మీకు కెమెరాలో అయితే కనిపిస్తుంటాయి. సో ఫస్ట్ వచ్చేసరికి మీకు ఫన్ అనేది అయితే ఒకటి ఇప్పుడు యాడ్ చేశారు. ఇక్కడ వీళ్ళు కొన్ని ఫిల్టర్స్ అండ్ ఎఫెక్ట్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఫేస్కి మాస్క్ వేసుకోవడం, బ్యాక్గ్రౌండ్ మనం కొన్ని ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోవడం, ఇలాంటివి అయితే మీకు ఈ ఫన్లో అయితే దొరుకుతాయి. తర్వాత పోర్ట్రైట్ అయితే ఉంది. సో పోర్ట్రైట్లో మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఫొటోస్లో కూడా మీకు వైడ్ యాంగిల్లో నార్మల్గా 10x వరకు జూమ్ చేసి ఫొటోస్ని అయితే మీరు క్యాప్చర్ చేయగలరు. ఇంకా బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు వీడియోస్లో 4K 30 ఫ్రేమ్స్లో వీడియోస్ని రికార్డ్ చేయగలరు. అలాగే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి ఫుల్ HD 30 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే మీరు రికార్డ్ చేయగలరు. ఇక మోర్లోకి వెళ్తే మనకి ప్రో, సింగిల్ టేక్, నైట్, ఫుడ్, పనోరమా, మ్యాక్రో, సూపర్ స్లో మోషన్, హైపర్ ల్యాప్స్, AR జోన్. సో ఈ ఫీచర్స్ అయితే మనకి కెమెరాలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ కెమెరాతో తీసిన కొన్ని శాంపిల్స్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. వీడియో నేను ఫ్రంట్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080pలో ఫుల్ HDలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. ఇక అలాగే మీరు ఇప్పుడు వింటున్న ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మీకు స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉంది, అలాగే వీడియో క్వాలిటీ ఏ రకంగా తీసుకుంటుంది అనేది మీరైతే జడ్జ్ చేయొచ్చు. ఇంకా ఈ వీడియో నేను బ్యాక్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4K 30 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. సో నేను ఇప్పుడు వచ్చరికి 1080pలో అయితే వీడియోని ఇక్కడ రికార్డ్ చేస్తున్నాను. సో ఇక మీకు ఇక్కడ స్టెబిలైజేషన్ ఏ రకంగా ఉంది, అలాగే వీడియో క్వాలిటీ ఏ రకంగా ఉంది అనేది మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎట్టిన ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడు జూమ్ చేసి చూద్దాం. సో ఇందులో వచ్చరికి మీకు 10x వరకు జూమ్ చేసుకొని డిజిటల్ జూమ్ వీడియో రికార్డ్ చేయొచ్చు, అలాగే ఫొటోస్ని కూడా క్యాప్చర్ చేయొచ్చు. సో ఇది వచ్చరికి మీకు 10x డిజిటల్ జూమ్. సో జూమ్ ఇప్పుడు జూమ్ అవుట్ చేద్దాం. సో ఇది జూమ్ అవుట్ 2x నార్మల్. ఇక ఈ వీడియో నేను సూపర్ స్టడీ మోడ్ ఆన్ చేసి అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చరికి మీకు స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉంది అనేది అయితే మీరు జడ్జ్ చేయొచ్చు అనమాట. ఈ కెమెరాలో మనం వీడియో రికార్డ్ చేసేటప్పుడు వాయిస్ ఫోకస్ ఫీచర్ని అయితే వీళ్ళు తీసుకొచ్చామంటున్నారు. మనం క్రౌడ్లో ఉండి వీడియో రికార్డ్ చేసినప్పటికీ మన వాయిస్ని అయితే ఇది ఫోకస్ చేస్తుందని వీళ్ళైతే అంటున్నారు అనమాట. ఫస్ట్ ఎవర్ వాయిస్ ఫోకస్ అని చెప్పేసి వీళ్ళైతే అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఇక ఈ పిక్చర్స్ నేను నైట్ మోడ్లోను నార్మల్గానే తీసాను అనమాట. నైట్ మోడ్ పనితనం పర్వాలేదు అన్నట్టుగా అయితే ఉంది. ఇక ఈ ఫోటో వచ్చేసరికి ఇండోర్లో పోర్ట్రైట్లో అలాగే నార్మల్గా తీసాను. ఇది అవుట్డోర్లో పోర్ట్రైట్లో నార్మల్గా తీసాను సెల్ఫీ కెమెరా యూజ్ చేసి. ఇక ఇది బ్యాక్ కెమెరా వైడ్ యాంగిల్ శాంపిల్, ఇది బ్యాక్ కెమెరా నార్మల్ శాంపిల్, 10x జూమ్ శాంపిల్, ఇది మళ్ళీ బ్యాక్ కెమెరా వైడ్ యాంగిల్ శాంపిల్, బ్యాక్ కెమెరా నార్మల్ శాంపిల్, బ్యాక్ కెమెరా 4x శాంపిల్, బ్యాక్ కెమెరా 10x జూమ్ శాంపిల్. ఇంకా బ్యాక్ కెమెరా మ్యాక్రో శాంపిల్స్. మ్యాక్రో పంతనం కూడా పర్వాలేదు, బాగానే ఉందని చెప్పొచ్చు. అలాగే షార్ప్నెస్ని అయితే మీరు గమనించవచ్చు అనమాట. ఓవరాల్గా చెప్పాలంటే మనకి కెమెరా పంతనం అయితే బాగుందని చెప్పొచ్చు. మనకి ఇందులో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడ కూడా మనకి మంచి స్టేబుల్ వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలుగుతుంది. ఇక ఈ మొబైల్లో సెన్సార్స్ చూస్తే మనకి టోటల్ సెన్సార్స్ 30 సెన్సార్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. కావాల్సిన అన్ని సెన్సార్స్ ఉన్నాయి, వీళ్ళు వాటిని అయితే స్కిప్ చేయలేదని చెప్పాలి. ఇక అలాగే మనకి ఫింగర్ ప్రింట్ అలాగే ఫేస్ అన్లాక్ వచ్చేసరికి మీకు సో చక్కగా అయితే మీకు ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ అయితే పనిచేస్తున్నాయి.
కాకపోతే మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కొంచెం మనం అలవాటు పడాలి. ఫింగర్ ప్రింట్ కొంచెం నాకు పైకి అయితే అనిపిస్తుంది. అయినా మీరు కొంచెం అలవాటు పడ్డారంటే చక్కగా క్యాచ్ చేయగలరు. ఇక బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో మీకు 5000 mAh బ్యాటరీ అంటే మీకు ఫుల్ డే శుభ్రంగా ఈ మొబైల్ని అయితే హెవీగా వాడినా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. దాన్ని మీరు విడిగా అయితే పర్చేజ్ చేసుకోవాలి. ఇక ఈ మొబైల్ గేమ్స్ని కూడా పర్వాలేదు, బాగానే హ్యాండిల్ చేస్తుంది. మనకు తెలిసిందే స్నాప్డ్రాగన్ 750 ప్రాసెసర్ గేమ్స్ని ఎలా హ్యాండిల్ చేయగలదో. ఇక ఇవి ఈ మొబైల్లోని మెయిన్ స్పెసిఫికేషన్స్ అలాగే ఫీచర్స్. ఇంక ఈ మొబైల్లోని అడ్వాంటేజెస్ గురించి మనం మాట్లాడుకుంటే మెయిన్ అడ్వాంటేజ్ ఈ మొబైల్ ప్రైస్ అనమాట. సో ప్రైస్ వచ్చేసరికి మీకు 15,000 రూపాయల్లో 5G మొబైల్, అది కూడా శాంసంగ్ బ్రాండ్ నుంచి అయితే మీకు వస్తుంది. ఇదే మెయిన్ దీనికి పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. తర్వాత మనకి ఇది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది. 5G 12 బ్యాండ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. క్యారియర్ అగ్రిగేషన్ కూడా అయితే మనకి సపోర్ట్ చేస్తుంది. కూలింగ్ సిస్టమ్ ఉంది. NFC డ్యూయల్ బ్యాండ్ వైఫై అలాగే బ్లూటూత్ 5తో 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. మనకి 3.5 ఆడియో జాక్ అయితే రిమూవ్ చేయలేదు. అలాగే డెడికేటెడ్ సిమ్ స్లాట్ తో అయితే వస్తుంది. నాక్స్ సెక్యూర్ సపోర్ట్ ఉంది. ఆల్ టు జెడ్ సపోర్ట్ ఉంది. అలాగే సామ్సంగ్ పే సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. ఇది కాకుండా మీకు 2 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్ ప్రామిస్ చేస్తుంది సామ్సంగ్. అలాగే సెక్యూరిటీ అప్డేట్ వచ్చేసరికి 4 years అయితే ఇస్తామంటుంది. ఇంకా ర్యామ్ ప్లస్ ఫీచర్ కూడా ఉంది. అప్ టు 6 GB వరకు వర్చువల్ ర్యామ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే టోటల్ వచ్చేసరికి మీకు 12 GB ర్యామ్ అయితే అవుతుంది. ఇక అలాగే కెమెరాస్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద మంచి పర్ఫార్మెన్స్ అయితే కెమెరాలో కనబడుతుంది. ఇక ఈ ప్రైస్ లో మనకి ఇందులో మైనస్ల గురించి చెప్పుకోవడానికి అయితే ఏమీ లేవు. కాకపోతే మనకి ఈ మొబైల్ వాటర్ డ్రాప్ నాచ్ తో వచ్చింది. ఇది ఒకటే నాకు కొంచెం మైనస్ అనిపించింది. ఈ ప్రైస్ లో మనం MOLED డిస్ప్లేని అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఇక అలాగే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు బ్యాక్ కేస్ కానివ్వండి, అలాగే ఛార్జింగ్ కేసుని అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇవి నాకు కొంచెం మైనస్ అయితే అనిపించినాయి. ఒక విధంగా చెప్పాలంటే ప్రైస్ని దృష్టిలో పెట్టుకుని, బ్రాండ్ని దృష్టిలో పెట్టుకుంటే ఇవన్నీ మనకి మైనస్లు అయితే అనిపించవు, ఒక వాటర్ డ్రాప్ నాచ్ తప్పితే. సో ఇంకా మరి ఈ మొబైల్ మనం ఈ ప్రైస్ తీసుకోవచ్చు అంటే 15,000 రూపాయలు మీ బడ్జెట్, అక్కడ సామ్సంగ్ లాంటి బ్రాండ్తో ఒక 5G మొబైల్ గురించి మీరు చూస్తున్నారంటే ఖచ్చితంగా ఈ మొబైల్ని అయితే అక్కడ మీరు తీసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.